అనేకమైన గుణాలతో సత్కృతాలతో శాశ్వతమైన క్షోభరహిత అయిన ఈ ఇక్ష్వాకు కులము ఇప్పుడు నేను శ్రీరాముడు పరిత్యక్తము అయిన శోకముతో వ్యాకులమవుతుంది. ఆ అవస్థలో నీవు దీనిని పాలన చేద్దుగాని. ఈ విధముగా భరతునికి శ్రీరాముడు వనము పంపుట ప్రియమని నాకు తెలిస్తే నా మృత్యువైన తర్వాత నా ఈ శరీరానికి దాహ సంస్కారము ఆయన చెయ్యకూడదు. పురుష శిరోమణి శ్రీరాముడు వనానికి వెళ్ళిన తర్వాత నా మృత్యువు అవశ్యముగా అవుతున్నది. అప్పుడు నీవు నీ కొడుకు ఈ అయోధ్య రాజ్యము పరిపాలన చేసుకోండి. ఓ రాజకుమారి కైకేయి, నా దుర్భాగ్యము కారణంగా నీవు నా ఇంటిలో వచ్చి ఉన్నావు. నీ కారణంతో సంసారములో పాపచారి అయి నన్ను కూడా నిశ్చయంగా అనుపమైన అపయశస్సు, తిరస్కారము సమస్త ప్రాణులు అవహేళన చేస్తారు. నా పుత్రుడు సామర్థ్యశాలి. రాముడు రథములు, ఏనుగులు, గుర్రాలలో యాత్ర చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ విశాలమైన వనములో కాలినడకతో ఎలా వెళ్తాడు? శ్రీరాముడు భోజన సమయములో కుండలధారి అయిన వంట మనిషి ప్రసన్నముగా ముందు నేను చేస్తాను అంటే ముందు నేను చేస్తాను అని విభిన్నమైన వస్తువులు తయారు చేసేవారు. నా పుత్రుడు రాముడు ఇప్పుడు వనములో రుచిలేని, గట్టిగా మరియు చేదుగా ఉన్న కందమూలాలు, ఫలములు ఆహారముగా ఏ విధముగా తీసుకుంటాడు? చాలా బహుమూల్యమైన వస్త్రములు వేసుకునే శ్రీరాముడు చిరకాలము సుఖములో ఉండే సమయములో ఇప్పుడు వనములో ఏ విధముగా మునులు వేసుకొనే కాషాయ వస్త్రములు ఎలా వేసుకుంటాడు? श्री राम को वन में प्रस्थान और भरत का अभिषेक, यह कठोर वाक्य तुमने किसकी प्रेरणा से अपने मुंह से निकाले हैं, यह बताओ, राजा दशरथ ने कैकेयी से पूछा. స్త్రీలను ధిక్కరించాలి. వారు శఠము మరియు స్వార్థపరాయణులు. కానీ అందరూ స్త్రీలు అలా ఉండరు. నేను అలా చెప్పటము లేదు కూడా. కేవలము భరతమాత అయిన నిన్నే నిందిస్తున్నాను.